అందరూ ఊహించినట్టే జరిగింది. ఐపీఎల్ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా రిషబ్ పంత్ పేరును ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా రిషబ్ పంత్ వ్యవహరిస్తాడని ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకా అధికారికంగా ప్రకటించాడు. కోల్కతా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పంత్కు కెప్టెన్సీ జెర్సీ అందజేశారు. ఈ సందర్భంగా సంజీవ్ గోయంకా పంత్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ అత్యుత్తమ కెప్టెన్గా నిలుస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ధోని, రోహిత్లను బెస్ట్ కెప్టెన్లుగా చెబుతారని, మరో 10 ఏళ్లలో పంత్ కూడా వారి పక్కన చేరుతాడంటూ వ్యాఖ్యానించాడు. పంత్ విలువైన ఆటగాడు మాత్రమే కాదని అత్యుత్తమ ఆటగాడంటూ కితాబిచ్చాడు. ఐపీఎల్ మెగా వేలంలో పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ను రిలీజ్ చేయగా లక్నో 20 కోట్ల వరకు బిడ్ వేసింది. చివర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం కార్డు ఉపయోగించడంతో లక్నో భారీ ధరకు బిడ్ వేసి దక్కించుకుంది. అందరూ ఊహించినట్లుగానే అతనికే సారథ్య బాధ్యతలు అప్పగించింది. లక్నో సూపర్ జైంట్స్ సారథిగా ఎంపికైన 4వ ఆటగాడిగా పంత్ నిలిచాడు. అతనికన్నా ముందు కేఎల్ రాహుల్, కృణాల్ పాండ్యా, నికోలస్ పూరన్ ఆ జట్టును నడిపించారు. గత సీజన్ వరకు కేఎల్ రాహుల్ లక్నోకు సారథిగా వ్యవహరించాడు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితో తీవ్ర అసహనానికి గురైన సంజీవ్ గోయంకా మైదానంలో అందరూ చూస్తుండగానే రాహుల్పై గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సంజీవ్ గోయంకా తీరుపై విమర్శలు చెలరేగాయి. టీం కెప్టెన్తో మాట్లాడే పద్ధతి అది కాదని, ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ పలువురు మాజీలు సైతం అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత గోయంకా దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆ జట్టులో కొనసాగేందుకు కేఎల్ రాహుల్ ఇష్టపడలేదు. దీంతో వేలానికి ముందు రాహుల్ను వదిలేసిన లక్నో భారీ ధరకు పంత్ను దక్కించుకుంది. ఐపీఎల్లో కెప్టెన్గా రిషబ్ పంత్కు మంచి రికార్డే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కు 3 సీజన్లలో పంత్ సారథిగా వ్యవహరించాడు. 2021 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ టేబుల్ టాపర్గా నిలిచిన ఫైనల్కు చేరలేకపోయింది. తర్వాత 2 సీజన్లలో నిరాశపరిచింది. అదే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 2023 సీజన్కు దూరమయ్యాడు. రీఎంట్రీలో అదరగొట్టి మళ్ళీ 2024 సీజన్లో జట్టును నడిపించాడు. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పంత్ అప్పటి నుండి ఢిల్లీ క్యాపిటల్స్కే ఆడాడు. 110 మ్యాచ్లు ఆడి 35.31 సగటుతో 3284 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్లో పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేకపోయింది. పంత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్లలో 7 మాత్రమే గెలిచింది.